అమరావతిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇక్కడ జిఎస్టిపి, పిసిఐ అండ్ గ్రోత్ ప్రొజెక్షన్స్ మూడు చూపిస్తున్నాం. అదే మరి మెథడాలజీ, జిఎస్టిపి ఎస్టిమేట్స్ తయారు చేస్తారు, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల లాభం ఏంటంటే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. గవర్నమెంట్లో జిఎస్టిపి పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఇంకో పక్క వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి వస్తుంది, మెరుగైన జీవన ప్రమాణాలకి నాంది పలుకుతుంది. H1 ఏప్రిల్ టు సెప్టెంబర్ 25-26 కరెంట్ ప్రైసెస్, అది మరి కాన్స్టెంట్ ప్రైసెస్ రెండు ఉంటాయి. 11-12 బేస్ ఏరియా తీసుకొని కాన్స్టెంట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తారు. అదే సమయంలో ఈ సంవత్సరం కరెంట్ ప్రైసెస్ ప్రస్తుతానికి తీసుకొచ్చేస్తారు. ఇక్కడ ఏపీ జిఎస్టిపి టార్గెట్ వర్సెస్ అచీవ్మెంట్ ఫర్ ది ఇయర్ 25-26 ప్రొజెక్ట్ చేశాం. H1 అచీవ్మెంట్, H2 టార్గెట్, అది కూడా ఒకసారి రిమైండ్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇది మీరు ఒకసారి చూస్తే హిస్టరీ కూడా. ఎందుకు నేను హిస్టరీ చూపిస్తున్నానంటే పాలకులు చేసే తప్పుల వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా అతలాకుతలం అవుతాయో ఒక ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అదే మరిగా ఆపర్చునిటీ ఏ విధంగా పోగొట్టుకుంటారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. నేను ఆ మధ్యకాలంలో ఒకసారి 6-7 వైట్ పేపర్స్ని పబ్లిసైజ్ చేశాను. అందులో డీటెయిల్డ్గా వెళ్ళాను ప్రతి ఒక్క వ్యవస్థను కూడా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి కనీసం చదువుకున్న వాళ్ళని అర్థం చేసుకొని 10 మందిలో చర్చించాల్సిన అవసరం ఉంది. ఇది 14-15 బైఫర్కేషన్ అయింది రాష్ట్రం. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. 14 నుంచి 18 వరకు, 14, 15, 18, 19. ఆ రోజు మీరు చూస్తే నేను ఆ ఫిగర్స్ అన్నిటి కూడా టైం అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవరేజ్ జిఎస్టిపి గ్రోత్ రేట్ 13.5%. అందులో ఆల్ ఇండియా లెవెల్లో 4.45% కాంట్రిబ్యూషన్ షేర్ వచ్చింది. 4.45, 4.21 నుంచి పెంచుకుంటూ 4.5 వరకు 4.5కి వెళ్ళాం. ఇక్కడికి వచ్చే కొందికి ఆల్ ఇండియా లెవెల్ 10.98 పెరిగారు. అప్పుడు 10.98 పెరిగినా దాన్ని కాంపన్సేట్ చేసి దగ్గర 3% పైన 2.7% మనం హైయర్ గ్రోత్ తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చే కొందికి యావరేజ్ అగైన్ 19, 20, 23, 24, అక్కడ 11.14 ఉండేది 7 మీద పడిపోయిందో 5.9 పడిపోయింది. మొత్తం ఓవరాల్గా చూసే కొందికి 10.32కి తగ్గిపోయారు. అదే సమయంలో ఇక్కడ 10% ఆల్ ఇండియా గ్రోత్ రేట్, దీనికి దానికి ఓన్లీ 0.32నే డిఫరెన్స్. ఇక్కడికి మళ్ళీ 24-25 ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ 9-10 నెలలు మేము అధిక 9 నెలల్లో ఉన్నాం. 12.202కు పెంచాం మళ్ళీ. ఈ పక్కన మీరు ఒకసారి చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో 9.8 అక్కడ వచ్చింది. ఇక్కడ 12.02 అంటే దగ్గర 3.10, 2.02 వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మనది కాంట్రిబ్యూషన్ 1.19, ఆల్ ఇండియా లెవెల్లో 3.91 ఈరోజు యూఎస్డి ఐఎన్ఆర్ వేసుకుంటే 84.5 వేసుకుంటే దిస్ ది క్యాలిక్యులేషన్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే క్లియర్ కట్గా 13.5, 10.32, దగ్గర 3.03.
డిఫరెన్స్ 3.03 డిఫరెన్స్ ఉంది, ఇంకా ఎక్కువ 3.23 ఆ డిఫరెన్స్ కనపడుస్తుంది. అంటే ఇట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. నెక్స్ట్ స్లైడ్ నేను చూపిస్తాను మీకు ఎట్లా జరిగింది అనేది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు బైఫర్కేషన్ సమయం కంపారిజన్ తెలంగాణ తీసుకొని చూపిస్తున్నాం. అదేం జరిగింది, ఇక్కడేం జరిగిందని. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే బైఫర్కేషన్ అప్పుడు ఆంధ్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ 93,903. అదే తెలంగాణ 1,24,104 బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ ఎకానమీ అన్ని. అక్కడి నుంచి 18-19కి 2 చూసి పెంచుకుంటూ వచ్చాం. 13.21% ఆంధ్ర పెరిగింది. తెలంగాణ హైయర్ బేస్ ఉంది కాబట్టి 13.37 పెరిగింది. అదే సమయంలో ఆల్ ఇండియా 9.75 పెరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత 5 ఏళ్లలో అది 9.18 తగ్గిపోయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గర 4% పైన తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. 4.03% తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో తెలంగాణ 10.88 పెరిగింది. ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర 1.7% డిఫరెన్స్ వచ్చేసాం. అంతమంది 0.16. ఆ డిఫరెన్స్తో ఇక్కడికి వచ్చినప్పుడు గ్యాప్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ వైడన్ అయింది. 31,000 బిగినింగ్లో ఉంది, ఇది 55,000 పెరిగింది. బికాస్ ఆఫ్ బేస్ నేను స్లోగా పెంచుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అది 1,10,000 అయింది. ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ వల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,86,439 అయి ఉండాల్సింది. అది దగ్గర 2,37,951 రూపాయలు అయింది. అంటే బికాస్ ఆఫ్ 13.9కి షార్ట్ ఫాల్ వచ్చి పర్ క్యాపిటల్ ఇన్కంలో 48,488, అంటే 48,500 రూపాయలు, 48,500 రూపాయలు తగ్గిపోయింది. అదే గ్రోత్ వచ్చిన ప్రతి ఒక్కరికి 48,500 రూపాయలు పెరిగేది. ఇక్కడ మళ్ళీ నేను చూపించాను. ఇక్కడ మీరు చూస్తే యావరేజ్ గ్రోత్ రేట్ 13.21, 9.18. డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర 4.03, 4% డిఫరెన్స్ వచ్చేసింది. దానివల్ల రాబోయే రోజుల్లో కూడా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ తగ్గి, అంటే సిఏజిఆర్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. చూపిస్తాను. నెక్స్ట్, ఇది వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. ఓన్ రెవెన్యూ షేర్ ఆఫ్ స్టేట్స్ ఇఫ్ కంబైన్డ్. ఇది తెలంగాణ 42% పాపులేషన్, ఆంధ్ర 58% పాపులేషన్. నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను, అక్కడ సర్వీస్ సెక్టర్ ఉంది, హైదరాబాద్ ఉంది, ఇక్కడ అగ్రికల్చర్ ఎకానమీ, మనకు ఆ సమస్యలు ఉంటాయని చెప్పి ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ చూస్తే బైఫర్కేషన్ అప్పుడు మనకు 48% ఆదాయం, అదే సమయంలో పాపులేషన్ 55%, 10% పాపులేషన్ ఎక్కువ, ఆదాయం 10% తక్కువ. దాన్ని అక్కడి నుంచి స్ట్రగుల్ చేస్తూ వచ్చాం. 45-55 అంటే మళ్ళా అదే రేషియోలోకి వచ్చాం, అంటే కొంచెం పెంచాం.